హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? ఇవాల్టి వీడియోలో పెళ్ళిళ్ళు, ఫంక్షన్‌ల స్పెషల్ బెండకాయ ఫ్రై రెసిపీని చూపిస్తున్నాను. చాలా సింపుల్‌గా, చాలా ఈజీ మెథడ్‌లో ఇంట్లోనే చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్‌తో వీడియోలో డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. భోజనాల్లో ఎన్ని కూరలు ఉన్నప్పటికీ ఈ ఫ్రై ప్రత్యేకతే వేరు. అంత రుచిగా ఉంటుంది. ఆ రుచిని ఇప్పుడు ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ముందుగా నేను పావు కేజీ బెండకాయలనైతే తీసుకున్నాను. బెండకాయలని శుభ్రంగా కడిగేసుకొని, ఒక పొడిగుడ్డతో తుడిచేసుకొని తడి లేకుండా, వీటిని ఈ సైజు ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. ఈ సైజు ముక్కలైతేనే మనం వేయించేసరికి ముక్క కొంచెం చిన్నగా అవుతుంది. సో, ఈ సైజు సరిపోతుంది. ఇంతకన్నా ఎక్కువైతే పంటి కింద తినటానికి అంతగా బాగోదు. ఇలా కట్ చేసుకొని ఈ ముక్కల్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దీంట్లోకి పావు కప్పు వరకు శనగపిండిని వేస్తున్నాను. అలాగే పావు కప్పు బియ్యపిండిని కూడా వేస్తున్నాను. దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ మైదా వేస్తున్నాను. మైదా ప్లేస్‌లో కార్న్ ఫ్లోర్‌నైనా యూజ్ చేయొచ్చు. లేకపోతే మీ దగ్గర కార్న్ ఫ్లోర్ లేదనుకుంటే ఒక టేబుల్ స్పూన్ ఎక్స్‌ట్రా శనగపిండినే వేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక పావు టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్‌కి తక్కువ ఉప్పు వేస్తున్నాను. చిటికెడు పసుపు వేస్తున్నాను. పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి, దాంట్లోకి సగం జీలకర్ర పొడి, అలాగే పావు టేబుల్ స్పూన్ గరం మసాలా. ఇవేసేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు చిటికెడు ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు కలర్‌ఫుల్‌గా కనిపించడానికి. నేనైతే వేయట్లేదు. మీకిష్టం ఉందనుకుంటే వేసుకోండి. ఇప్పుడు దీంట్లోకి కట్ చేసి పక్కన పెట్టుకున్న బెండకాయ ముక్కలన్నిటిని వేసేసి బాగా కలుపుకోండి. ఈ ముక్కలన్నీ కూడా ఒకసారి కలిపేసుకున్నాక అరబద్ద నిమ్మకాయ చెక్కను పిండుతున్నాను. ఇప్పుడు దీంట్లోకి కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిననేది కలుపుకోవాలనమాట. కోటింగ్ అనేది ముక్కలకి గట్టిగా పట్టేంత వరకు వాటర్‌ని యాడ్ చేసుకోవాలి. ఒకేసారి వాటర్ యాడ్ లూజ్ అయిపోతది కాబట్టి ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్‌ని యాడ్ చేసుకుంటూ మాత్రమే మనము కోటింగ్ అనేది పట్టించుకోవాలి. ముక్కలన్నిటికి ఇట్లా కోటింగ్ పట్టాక వీటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. 10 నిమిషాలయ్యాక డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక దీంట్లోకి 2, 3 టేబుల్ స్పూన్ల వేరుశనక్కాయ గుళ్ళు వేయించుకోవాలి. దోరగా వేయించుకున్నాక ఇవి తీసి ఒక బౌల్‌లోకి వేసేసుకోవాలనమాట. అలాగే అదే విధంగా కరివేపాకు కూడా వేయించుకోవాలి. అలాగే 4 వెల్లుల్లిపాయ రెబ్బలు వేయించుకొని ఆ బౌల్‌లో వేసేసుకోవాలి. అదే ఆయిల్‌లో మనం ఏదైతే మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నామో బెండకాయ ముక్కల్ని ఒక్కొక్కటిగా మనం నూనెలో వేసుకోవాలి. ఇలా నూనెలో ఒక్కొక్కటిగా వేసుకోవడం వల్ల విడివిడిగా వేగుతాయి. ఒకేసారి వేయడం వల్ల ఏంటంటే ముద్ద ముద్దగా అయిపోయి అంత రుచి బాగోదు. గట్టిగా అయిపోతాయి. ఇట్లా ఒక్కొక్కటి వేసుకున్నాక వీటిని మీడియం ఫ్లేమ్‌లో ఒక 2 నిమిషాల నుంచి 3 నిమిషాల వరకు వేగనివ్వాలి. ఈలోపు మనం ఇందాకలే వేయించి పక్కన పెట్టుకున్న వాటిల్లో ఒక పావు టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా వేసి వీటిని బాగా మిక్స్ చేయాలి. మిక్స్ చేసినాక పక్కన పెట్టేసేయండి. ఈలోపు ఇవి వేగిపోయే ఉంటాయి. చూసారు కదా! ఇలాంటి రంగొచ్చినాక దోరగా వేగాక తీసి ఒక బౌల్‌లోకి వేసేసుకుందాము. ఇదే విధంగా నెక్స్ట్ వాయిని కూడా వేసుకోవాలి. ఇట్లానే విడివిడిగా వేసుకొని వాటిని కూడా తీసి ఆ బౌల్‌లో వేసేసుకోండి. ఇప్పుడు ఇందాకల మనం కలిపి పెట్టుకున్న పల్లీలున్నాయి కదా! ఆ పల్లీల మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోవాలి. వేసి ఒకసారి టాస్ చేయాలి. అంతే. ఎంతో సింపుల్‌గా మనం ఇంట్లోనే ఫంక్షన్ స్టైల్ బెండకాయ ఫ్రైని చేసుకోవచ్చనమాట. పప్పు, రసం, సాంబార్ ఇట్లా దేంట్లోకైనా సూపర్ కాంబినేషను. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీకెలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా మ్యాగీస్ కిచెన్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. బాయ్ బాయ్.